హలో నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. నిన్నే మనం చూసాం, ఒక నోటిఫికేషన్ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి, సర్వీస్ కమిషన్ నుంచి. బీట్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్లు అని నోటిఫికేషన్ వచ్చింది. దీనికి సంబంధించి ఇప్పటికే మీరు ఒక క్లారిటీకి వచ్చేస్తుంటారు. 30 ఏళ్ళు లోపు వాళ్ళు అప్లై చేసుకోవాలి అని ఇచ్చారు. యూనిఫామ్ పోస్టులు కాబట్టి బహుశా 30 ఏళ్ళు ఇచ్చి ఉండొచ్చు. ఇంకో 2-3 ఏళ్ళు పెంచవచ్చు కూడా వాళ్ళు, ఎందుకంటే నోటిఫికేషన్ లేవు కాబట్టి. మరి చూద్దాం మరి ఏమైద్దో. బట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇది. సిలబస్ అయితే గట్టిగా ఉంది. మీరు ఫిజికల్ మెజర్మెంట్స్, తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ ఇవన్నీ ఉంటాయి వీటికి. ప్లస్ దాంతోపాటు సిలబస్ కూడా హెవీగా ఇచ్చాడు. ఒక మాట చెప్పాలంటే, ఇలా చెప్పి మిమ్మల్ని నేను భయపెడతలేదు. సిలబస్ కొంచెం గట్టిగా ఇచ్చాడు. కాకపోతే ప్రిలిమ్స్ సిలబస్ మెయిన్స్కి ఉంది, మెయిన్ సిలబస్ ప్రిలిమ్స్కి ఉంది, సేమ్ ఉంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంది, జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అని ఉంది, 10th క్లాస్ లెవెల్ అని ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే మీరు వీటికి వెళ్ళాలి అని అనుకుంటే ఇప్పటి నుంచే ప్రిలిమ్స్కి చదువుకుంటూ వెళ్ళాలి, ప్రిలిమ్స్కి ప్రిపేర్ అవుతూ వెళ్ళాలి. అలా కాకుండా అయితే ఆ తర్వాత ఈ సిలబస్ని మీరు లాగలేరు సెలెక్ట్ అయిన తర్వాత. అందువల్ల నేను మీకు చెప్పే అంశం ఏంటంటే, ప్రధానంగా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ జనరల్ సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇవి చదువుకుంటూ పొండి. ఇప్పటి నుంచే మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ మీకు కోర్సు రెడీ చేశారు. ఇక్కడ నెంబర్ కూడా కనబడుతుంది చూడండి, 9866414200. దీనికి ఫోన్ చేసి కోర్సు తీసుకోండి. ఇది బీట్ ఆఫీసర్సు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి సంబంధించి కోర్సు మనోళ్ళు ఏమంటే దాన్ని మనం ప్రిపేర్ చేశారు. దాన్ని తీసుకొని మీరు చదువుకుంటూ వెళ్ళాలనుకున్నప్పుడు, దీనికి చదువుకుంటూ మీరు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్సు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్కి మీరు వెళ్ళాలనుకున్నప్పుడు ముందు చదువుకుంటూ వెళుతూ ఆ ఫిజికల్ అవన్నీ ఉంటాయి, ఈవెంట్స్ అవన్నీ కూడా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓ రకంగా చెప్పాలంటే నోటిఫికేషన్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. నాకు తెలిసి ఏదో ఒక రోజు ఎండోమెంట్ నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. వస్తుందా రాదా ఇలా మీనమేషాలు లెక్కేసుకుంటా మనం కూర్చుంటే ఈ నోటిఫికేషన్ వచ్చినట్టే. ఈ నోటిఫికేషన్ వస్తుందని చెప్పి 7-8 నెలలు అయింది గవర్నమెంట్, ఇప్పుడు ఇచ్చేసింది. ఇది వస్తుందని ఎవరు ఊహించాలి అసలు. ఇస్తారని తెలుసు కానీ ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ సడన్గా వచ్చింది. ఇన్ ది సేమ్ వే ఏదో ఒక రోజు ఎండోమెంట్ నోటిఫికేషన్, ఏదో ఒక రోజు అంటే సంవత్సరాలు కాదు, ఎండోమెంట్ నోటిఫికేషన్ కూడా ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఆ తర్వాత ఎక్కడ ఏ సంచి ఉంది అని ఎత్తుక్కోవడానికి టైం చాలదు. అందువల్ల నేను మీకు చెప్పేది ముందే హెచ్చరించడం మా బాధ్యత. అందువల్ల ఎండోమెంట్ నోటిఫికేషన్ కూడా ఇలాగే త్వరలో రావచ్చు. అందువల్ల మీరు ఎండోమెంట్ నోటిఫికేషన్ కూడా ప్రిపేర్ అయిపోండి. చాలా జాగ్రత్తగా ఎండోమెంట్ నోటిఫికేషన్ కూడా చక్కగా ప్రిపేర్ అయిపోండి. దానికి సంబంధించి కూడా మన దాంట్లో కోర్సు ఉందని మీకు చాలాసార్లు చెప్పాను. నేను 90 క్లాసులు చెప్పాను. ఎండోమెంట్ పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్, అది ప్లస్ జనరల్ స్టడీస్ తీసుకోండి, ఉపయోగించుకోండి. సేమ్ నెంబర్కి కాల్ చేయండి, 9866414200 ఫోన్ చేయండి. ఎండోమెంట్ కోర్సు కూడా తీసుకుని పెట్టుకోండి, చదువుకోండి. ఎప్పుడు నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయో చెప్పలేము. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే క్యాలెండర్కి ముందే కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఏబిపిఎస్సి ప్రభుత్వం నుంచి ఏబిపిఎస్సి. కాబట్టి అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ వీటికి అర్హత ఉన్నవాళ్ళు వదులుకోవద్దండి, ఖచ్చితంగా అప్లై చేసుకోండి. మంచి శాలరీ ఫారెస్ట్ ఇష్టం ఉన్నవాళ్ళు, అడవి పిలుస్తుంది రండి 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 అన్నట్టు ఫారెస్ట్ ఇష్టం ఉన్నవాళ్ళు, ప్రశాంతమైన జీవితం గడపాలనుకున్న వాళ్ళు, అత్యధిక ఆక్సిజన్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఎక్కువ కాలం బతకాలి అనుకున్న వాళ్ళు వీటికి అప్లై చేయండి. ఎవరు ఎక్కువ కాలం బతకొద్దని అనుకుంటారు చెప్పండి? ఎందుకంటే ఖచ్చితంగా హెడ్ క్వార్టర్ తప్పితే ఫారెస్ట్లోనే మనం పనిచేస్తాం. మ్యాక్సిమం ఒక రకంగా చెప్పాలంటే ఫారెస్ట్లోనే ఇంప్రూవ్మెంట్ చేస్తాం. అక్కడున్న జంతువులు, పులులు, జింకలు, ఏనుగులు, మహావత్ అంటే ఏనుగు,
ఏనుగులు, ఏనుగులు ఇప్పుడు మన దగ్గర అక్కడ చిత్తూరు వైపు, ఇటు శ్రీకాకుళం విజయనగరం వైపు అల్లాడిస్తున్న ఏనుగులు. మొత్తం ప్రకృతికి దగ్గరగా ఉండే ఉద్యోగం, చాలా దగ్గరగా ఉండే ఉద్యోగం. మన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ర్యాంక్ వచ్చింది ఒక తెలుగు అతనికి. అతన్ని అడిగారు, నువ్వు ఫారెస్ట్ సర్వీసే ఎందుకు ఎంచుకున్నావు బాబు అంటే, నాకు ప్రకృతి ఇష్టం అండి, అడవి తల్లి అంటే ఇష్టం నాకు, అందువల్ల అడవికి దగ్గరగా ఉండాలని నేను ఫారెస్ట్ ఆఫీస్ ఉద్యోగం కొట్టాను నేను అని చెప్పి పెడతాను. అందులో ఇప్పుడు మంచి అవకాశం మీకు. ఒక రేంజ్ వరకు ఇస్తారు బీట్ ఆఫీసర్ అంటే, అక్కడ వరకు ఎప్పటికప్పుడు జాగ్రత్తగా అడవిని కాపాడుకుంటూ, ఆ కాంతార సినిమాలో చూపించినట్టుగా అడవి కైంకర్యం జరగకుండా కాపాడుకుంటూ, పోడు వ్యవసాయం జరగకుండా అడవిని కాపాడుకుంటూ, అక్కడ ఉన్నటువంటి అడవి బిడ్డలకి సహాయ సహకారాలు అందిస్తూ, ఇటు అడవి తల్లిని కాపాడుకుంటూ అడవి బిడ్డలను మధ్యలో సయోధ్యగా ఉంటూ చాలా చక్కగా మంచిగా ప్రశాంతంగా గడిపే ఉద్యోగం ఈ ఉద్యోగాలు. ప్రకృతికి దగ్గరగా ఉంటే ఆక్సిజన్ వస్తుంది. ఆక్సిజన్ చాలు కదబ్బా లైఫ్లో, ఆరోగ్యం చాలు, ఆస్తులు ఏంటి. కాబట్టి వయసు ఉన్నవాళ్ళు, ఆ చేయాలన్నా ఈ పోస్ట్ కొట్టాలన్నా జీలు ఉన్నవాళ్ళు, మన అకాడమీ కూడా మీకు సహకరిస్తుంది. ఆ కోర్సులు తీసుకోండి. ప్లస్ ఎండోమెంట్ కూడా ఏదో ఒక రోజు ఇలా వచ్చే ఛాన్స్ ఉంది. అందులో ఎండోమెంట్కి కూడా పేపర్ 2 ముఖ్యంగా పేపర్ 2 సిద్ధమైపోండి, సిద్ధమై చదువుకోండి. కోర్సు ఉంది మన దగ్గర KGH ఆన్లైన్ క్లాసెస్లో. ఓకేనా, వదలకండి. మనం వెళ్తూ ఉంటే జర్నీలో ఏదో ఒకటి రాసుకుని వెళ్ళి కూర్చుంటాం పోస్ట్లో. అదే రావాలి, మనం అనుకున్నదే చేయాలి అంటే ఇప్పుడు కుదరని పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయిగా. అందువల్ల కాబట్టి ఎండోమెంటు ప్రిపేర్ అయ్యేవాళ్ళు బీ అలర్ట్. బీట్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు రెడీ అవ్వండి, సిద్ధంగా ఉండండి. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి ఈ వీడియో ఉపయోగపడేటట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.